వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోడు వినే జాతీయ పార్టీలే ఇప్పుడు కరువయ్యాయా? జాతీయ పార్టీల అధినేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గోడు వినేటువంటి జాతీయ పార్టీలు కరువయ్యాయని, జాతీయ పార్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టాయనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి సార్, నిజంగా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టడం ఖాయమా? పెట్టేశారా అంటే ఏం చెప్తారు? అంటే ఇన్నాళ్ళు జాతీయ పార్టీలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు. ఇప్పుడు జగన్తో జాతీయ పార్టీలు ఆడుకుంటున్నాయా? ఓకే. ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. మరి దగ్గర దగ్గర ఒక టైంలో ఆయనకి మరి 22 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు, ఒక 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు, 33 మంది ఎంపీలు బలం. కానీ అతనేమి ఉద్ధరించింది లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరగబెట్టింది లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఏమైంది, బొమ్మ బొరుసైంది, తిరగబడింది. ఇప్పుడు తన పరిపాలన రివర్స్ చేశాడు, ఇప్పుడు పార్టీనే రివర్స్ ప్రజలు చేశారు. ఓకే. 4 ఎంపీ స్థానాలకి ఆయన పడిపోయాడు లోక్సభలో. అసలు రాజ్యసభలో అయితే నెట్ట నిలువున ఆ పార్టీ చీరిపోయింది, ఎవరి దారాళ్ళు చూసుకున్నారు. 2-3 తప్ప ఇప్పుడు ఆయనకి రాజ్యసభలో బలం లేని పరిస్థితుల్లో ఇవాళ అతను ఏంటి ఒగ్గబట్టి మరి బేర్ అంటున్నాడు. ఒకవైపేమో అటు కేసులు, ఆ పార్టీ నాయకులంతా అరెస్టులు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, అసలు సిట్టింగ్ ఎంపీఏ అరెస్ట్. వాళ్ళ లోక్సభ పక్ష నాయకుడు ఎవరు, మిథున్ రెడ్డి, మరి 3 సార్లు ఎంపీ, 11 ఏళ్ళుగా ఆయన మరి ఆ పార్టీ నాయకుడిగా లోక్సభలో ఉన్నాడు. అతను ప్యానల్ స్పీకర్గా కూడా ఉన్నాడు లోక్సభకి. అతను అరెస్ట్ చేసి మరి ఇంతసేపు అయింది, ఇన్ని గంటలు అయింది, అసలు స్పందన లేదు. సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకి రాని పరిస్థితి ఉంటుందా? రాజంపేట ఎంపీ కనీసం ఖండనలు లేవు, కనీసం ఖండన అంటే నిరసనలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు మరి వెళ్దాం అనుకుంటున్నాడు ఢిల్లీ, కానీ అతనికి అపాయింట్మెంట్ ఇచ్చే దిక్కు లేదనమాట. అంటే కల్లోకి విజయసాయిరెడ్డి వస్తున్నాడా? ఓకే. సాయిరెడ్డి లేని లోటు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కనపడుతోందా? గతంలో మనం చూసాం, జగన్ తరపున ల్యాబింగ్ మరెవరు, సాయిరెడ్డే చేసేవాడు. విజయసాయిరెడ్డి ఒక 10 పోస్టుల్లో ఉండేవాడు సార్. ఏది, ఆయనే రాజ్యసభ పక్ష నేత, ఆయనే పార్లమెంటరీ పార్టీ నేత, అతను ప్యానల్ స్పీకర్ రాజ్యసభకి, అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్, అటు అనేక కమిటీల్లో అతను మెంబర్గా, పార్లమెంటరీ పార్టీ కమిటీల్లో 10 పోస్టులు ఉండేవి ఎవరికి, విజయసాయిరెడ్డికి. మరి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి పైన అతనికి ఇరిగిపోయింది. ఇప్పుడు నీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసులో నీపై ప్రేమ ఇరిగిపోయిందంటే ఆ సాయిరెడ్డిని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాడుకుని వదిలేశాడా? ఏది, భయపడ్డాడు సాయిరెడ్డి అన్నాడు ప్రెస్ మీట్లో, అమ్ముడు పోయాడు సాయిరెడ్డి అన్నాడు. ఇవాళ అతనికి ఢిల్లీలో మరి పలికే దిక్కు లేకుండా పోయిందంటే యూజ్ అండ్ త్రో. ఓకే. జగన్ పాలసీ ఏంటి, వాడుకుని వదిలేయటం అతని పాలసీ. కాబట్టి ఇప్పుడు అతన్ని కూడా వాడుకుని వదిలేస్తున్నారు. ఆయన ఎంపీలైనా, ఆయన మరి గతంలో పనిచేసిన మాజీ మంత్రులైనా, లేదు మాజీ ఎమ్మెల్యేలైనా జగన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి, జగమంత కుటుంబం నాది ఏదో పాట ఏదో ఉంది, ఇక ఆ పాట పాడుకోవటమేనా, ఏకాకి జీవితం నాది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఏకాకి జీవితం వచ్చింది? మనం చూసాం, అతను బీజేపీతో సఖ్యత, ఇటు ఇండియా కూటమిలో లేడు, ఇప్పుడు అసలు రెంటికి చెడ్డ రేవడయ్యాడు. అటు ఎన్డీఏలో వెళ్ళలేడు, ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉంది, ప్రధాన భాగస్వామి. తెలుగుదేశం 2 మంత్రులు ఉన్నారు అక్కడ, బీజేపీ మంత్రులు ఇక్కడ ఉన్నారు, సత్యకుమార్. అంటే ఇప్పుడు అతనికి అటు ఎన్డీఏలోకి వెళ్ళలేడు, ఎన్డీఏ తలుపులు క్లోజ్డ్. అమిత్ షాతో అపాయింట్మెంట్ కోసం అనేక సార్లు సంప్రదించిన అమిత్ షా అసలు డోర్స్ క్లోజ్. ప్రధాని మోడీ నీకు తెలుసు, అసలు అప్పట్లో నీకు సాయిరెడ్డి ఉంటే
పిఎంఓలోనే మకాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులోనే విజయసాయిరెడ్డికి వేగులు ఉండేవాళ్ళు, అసలు అతను అక్కడే తిరుగుతూ ఉండేవాడు. విజయసాయిరెడ్డితో ప్రధాని మోడీ అసలు కనపడ్డాగానే వెంటనే పలకరించటం. ఇప్పుడు ఎప్పుడైతే నీకు సాయిరెడ్డి కాడి కింద పడేశాడో అసలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బండి కుదేలైపోయింది. ఓకే, ఏ రకంగా ఇతను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఏం చేద్దామని, ఇప్పటికీ సంవత్సరం అయింది ఆయన ఢిల్లీ వెళ్ళాడు. నీకు గుర్తుండే ఉంటుంది, కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఈ టైంలో అనుకుంటాను ఒక ధర్నా ఒకటి చేశాడు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, 38 మందినో ఏమో చంపారు అని చెప్పి, జరగని హత్యలు జరిగినట్టుగా అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీలు, ఒక పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. అతను ఏంటి అప్పటికి ఓడిపోయి ఎన్నాళ్ళు అయిందో, 2 నెలలు అయిందో లేదు. అంటే ఓడిపోయి 2 నెలలు కాకుండానే 38 మందిని చంపేశారని చెప్పి, అంటే జగన్ మాటల్ని వాళ్ళని నమ్మి ఏ జాతీయ పార్టీ కూడా కోపేసుకోవడానికి సిద్ధంగా లేవు. ఓకే, ఇప్పుడు ఆ రోజు అక్కడ ఆ ధర్నాలో ఎవరు పాల్గొన్నారు? ఎన్డీఏ కూటమిలో ఎవరు రాలేరు, ఎందుకంటే తెలుగుదేశం జనసేన అందులో ఉన్నాయి కాబట్టి. పోనీ ఇండియా కూటమిని పిలిపించుకున్నాడు. అఖిలేష్ యాదవ్ ఎవరెవరో వచ్చారు. ఆయన ఎవరో కేరళ వాడో ఎవరో ముస్లిం లీగ్ ఆయన, నీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో మనం కూడా ఏదో వీడియో చేసి ఉంటాం. అతను అసలు జగన్మోహన్ రెడ్డి మామూలుగా మాట్లాడలే, ఏమని అసలు దేశ ప్రధాని కావాల్సిన స్థాయి జగన్మోహన్ రెడ్డిది అన్నాడు. ఒక్క దెబ్బకి ఇతను గుండె గుబేలను, ఎక్కడ మోడీకి ఆ మాట వినబడుద్దో, మళ్ళీ నా చీటీ చిరుగుద్దో అని చెప్పి. ఇప్పుడు నిజంగా ఇండియా కూటమి కన్నా దగ్గర అయ్యావా? ఇప్పుడు మనం అనుకుందాం, ఇండియా కూటమికి దగ్గర అయినా పని వాళ్ళన్నా నిన్ను కోపేసుకునేవాళ్ళు. స్టాలిన్ ఒక మీటింగ్ పెట్టాడు, నీకు గుర్తుండే ఉంటుంది, ఏది ఇండియా కూటమి సీఎంలు లేకపోతే ఆ పార్టీలు వాళ్ళని పిలిపించుకున్న దాంట్లో కేటీఆర్ కూడా అటెండ్ అయ్యాడు. అవును, మన బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సింపుల్గా ఒక లెటర్ రాసి కూర్చున్నాడు. వెళ్ళాల దానికి, ఏది చెన్నైలో జరిగినటువంటి ఆ మీటింగ్కి స్టాలిన్ పిలిస్తే సింపుల్గా ఏదో లెటర్ రాసేసి వదిలేశాడు. అదే ఏది ఆ పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే దాంట్లో ఆ లెటర్ కాపీ కేంద్రానికి కూడా పంపినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఏది ప్రధాని మోడీకి రాష్ట్రపతికి పంపినట్టుగా. అంటే జగన్ ఇవాళ అసలు నీకు మొన్న మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చూసుంటాం, ఏది 1 కోటి కుటుంబాలు నాశనమైనవి జగన్ లిక్కర్ స్కామ్ వల్ల. అసలు దానికి మాస్టర్ మైండ్ ఏమన్నాడు? మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. జగన్ లోభం మద్యం కుంభకోణం అన్నాడు. అంటే ఎంత లోభి, చివరికి ఆ తాగే వాళ్ళ దగ్గర మందులో కూడా మరి ఇలా కల్తీ చేసి అంతమందిని చంపేశాడంటే, అంతమంది కిడ్నీస్ దెబ్బతిన్నాయంటే, మానవీయ కోణంలో ఆలోచించినా కూడా ఎవరు ఇతన్ని కలుస్తారు? ఇప్పుడు అవినీతి కుంభకోణాలు వరుసపెట్టి ఇంతమంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఒగ్గబట్టి ఏడ్చినా నిన్ను రామరామ ఎందుకు అంటలేదు? స్వయం కృతాపరాధాలు అన్నమాట. ఏంటి ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సానుభూతి రావడం లేదంటే కారణం అదే. అతను ఏంటి, నమ్మకాన్ని కోల్పోయాడు. ఓకే, కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్లే జగన్ని నమ్ముకుని రాజకీయం చేస్తే అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అభిప్రాయమే కాదు, నీకు మొత్తం దేశవ్యాప్తంగా అతను ఇవాళ అటువంటి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఉన్నాయి, సిపిఐ, సిపిఎం, లేకపోతే ఇంకా ఏటూ రావు, ఏది 3 పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మినహాయిస్తే మిగిలిన పార్టీల మద్దతు అయినా అతను కూడగట్టుకోగలిగే ఇది ఉందా, నమ్మకం ఉందా? నిన్న సిపిఐ నారాయణ మాట్లాడాడు, పెద్దిరెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి అరెస్టుల మీద మాట్లాడుతూ సిపిఐ నారాయణ ఏమన్నాడు? పెద్దిరెడ్డి నాకు మేము చిత్తూరు జిల్లాలో కలిసి పనిచేసాము, నాకు మొదటి నుంచి తెలుసు, సన్నిహితుడు, కానీ మిథున్ రెడ్డి ఈ విధంగా స్కామ్లో సూత్రధారి కావటం దురదృష్టకరం అంటూ మామూలుగా విమర్శించలేదు. ఓకే, సిపిఐ రామకృష్ణ కానీ. అంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఏది జగన్తో ఎందుకు కలిసి నడవట్లేదంటే కారణం అదే. అతను పాపం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు, ఏది ట్వీట్లన్నీ ఇంగ్లీష్లో పెడుతున్నాడు, నేషనల్ మీడియా అన్న పలుకుద్దని చూస్తున్నాడు. నేషనల్ పార్టీ లీడర్సే కాదు, నేషనల్ మీడియా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన సీతకన్ను ఎందుకేసింది? ఓకే, అంటే కారణం ఇదే. ఏది అతని వల్ల ఇవాళ
ఏది కాదు. అతన్ని నమ్ముకుంటే ఇక నట్టేట్లో చిడతలు కొట్టడమే అనేది తెలిసిపోయిన పరిస్థితుల్లో అతనేంటి, అటు విజయసాయిరెడ్డిని కోల్పోయాడు, ఇటు పార్టీని నిలబెట్టలేని పరిస్థితి, అసలు ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముందు నుయ్యి వెనక్కు గొయ్యి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.